ఇవాల్టి రోజునంటే కాన్పులు హాస్పిటల్‌లలో జరుగుతున్నాయి. ఆ హాస్పిటల్ వాళ్ళే మున్సిపాలిటీకి గాని, కార్పొరేషన్‌కి గాని, పంచాయతీకి గాని ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. తమ హాస్పిటల్‌లో ఎవరు పుట్టారు? ఏ తల్లిదండ్రులకి ఎవరు పుట్టారు? అబ్బాయా? అమ్మాయా? అన్నది. అక్కడ అది రిజిస్టర్ అయిపోతుంది. ఆ తర్వాత మనం నేమ్ యాడ్ చేయడం ఇట్లాంటి పనులు చేస్తాం. అయితే గతంలో అయితే గనక అసలు పుట్టిన తేదీలే గుర్తుండేది గాదు. మా అమ్మ పుట్టినరోజు, మా నాన్న పుట్టినరోజు, మా అత్తగారి పుట్టినరోజు ఆళ్ళకే తెలీదు. అప్పుడేదో ఈ జాతక లెక్కలుంటాయి గదా! రాశి ఇట్లాంటిది. లేకపోతే మనం ఏకాదశి రోజున పుట్టారు, లేపోతే దీపావళి ముందు ద్వాదశి రోజున పుట్టారు. ఇట్లా చెప్పుకొస్తుంటారనమాట. దాంతో అట్లాగా క్లారిటీ ఉండేది గాదు. స్కూల్లో చేరే రోజున మీ అబ్బాయికి ఎంత వయసు? మీ అమ్మాయికి ఎంత వయసంటే, అప్పుడు స్కూల్ రూల్ ప్రకారం 5 ఏళ్ళకి చేర్చాలి గాబట్టి, మూడో ఏడున్నా, ఐదో ఏడని జెప్పేసేవాళ్ళు. జేరే రోజు నాటికి 5 ఏళ్ళని రాసేస్తే, ఆళ్ళకా అప్పుడు 3 ఏళ్ళు ఉంటే 2 ఏళ్ళు ఎక్స్‌ట్రా పడతాయి. అందుకనినే మనం ఈవెన్ ఫేస్‌బుక్కులు గాని, లేకపోతే ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో చూస్తే, సెలబ్రేటింగ్ బర్త్‌డే, రియల్ బర్త్‌డే అని 2 రకాలుంటాయి. అంటే పుట్టిన అసలు తేదీ, రికార్డుల్లో ఉన్నటువంటి తేదీ. ఇది చాలా వరకు ఇప్పటిదాకా నా వయసులో ఉన్నోళ్ళందరికి గూడా కనబడేటటువంటి సమస్య. అయితే తర్వాత కాలంలో మారింది. ఇప్పుడైతే ఆ ప్రాబ్లమ్ లేదు. కానీ ఇలాగ డేట్లు చేంజ్ అవ్వడం అన్నటువంటి దాన్ని క్రైమ్‌గా కేసు పెడితే, ఆ కేసుని తోసిపుచ్చింది అలహాబాద్ హైకోర్టు. పాఠశాలల రికార్డులో పుట్టిన తేదీ వేర్వేరుగా నమోదైనంత మాత్రాన మోసం చేసినట్టుగా భావించొద్దు. ఆ ఒక్క కారణంతో ఉద్యోగం నుంచి తొలగించడం సబబు కాదని తీర్పిచ్చింది. ఆ వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచడం, వాటిని అడ్డుపెట్టుకుని మోసం చేయడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని దోషిగా పరిగణించాలని జస్టిస్ మంజురాణి చౌహాన్ తీర్పు వెలువరించారు. ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల్లోని రికార్డులో ఒక్కో విధమైన పుట్టిన తేదీలు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో ఉపాధ్యాయుడిని ఆ ఉద్యోగం నుంచి ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ తొలగించింది. దీన్ని ఉపాధ్యాయుడు హైకోర్టులో సవాల్ చేయడంతో వెంటనే తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అయ్యాయి. పాఠశాల తదనంతర విద్యా ధృవీకరణ పత్రాలు, ఉద్యోగ నియామక దరఖాస్తుల్లో పుట్టిన తేదీ ఒకే విధంగా ఉన్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది.